వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇవాళ గణపతి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవోపేతంగా అసలు భక్తితో భక్తులందరూ పునీతులయ్యారని చెప్పుకోవచ్చు. చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. మొత్తానికి ఈ ఉత్సవాలను 7వ తేదీ నుండి ఇవాళ 16వ తేదీ వరకు నవరాత్రులు జరుపుకొని నేడు నిమజ్జనం అనేది చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. మనం ఇక్కడ చిన్నవడ్డపల్లి చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడికి భారీగా విగ్రహాలను తీసుకొని వచ్చి చూస్తున్నాం. ఇక్కడ చాలా భారీ విగ్రహాలన్నీ తీసుకొని వచ్చి నిమజ్జనానికి తరలిస్తున్నారు. చాలా ఆనందోత్సవాల మధ్య ఇక్కడికి వచ్చి ఆ గణపయ్యను నిమజ్జనం చేస్తున్నారు. ఆ గణపయ్యకు ఈ పూజలు చేసుకుంటే భోగభాగ్యాలు తమ కుటుంబంలో ఉంటాయని చెప్పేసి ఒక నమ్మకంతో ప్రగాఢ విశ్వాసంతో ఉత్సవాలు జరుపుకున్నారు. ముఖ్యంగా మన మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే అధికారికంగా 7,703 వినాయకులు ఇక్కడ నెలకొల్పినట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. అలాగే అధికారికంగా 2,000కు పైగా విగ్రహాలు ప్రతిష్ఠించారు. నిమజ్జనోత్సవం బందోబస్తుకు 4,800 మంది పోలీసులని ఉపయోగిస్తున్నట్టుగా అధికారులు తెలుపుతున్న పరిస్థితి చూస్తున్నాం. అడుగడుగున కూడా పోలీస్ అంతా కూడా ఉండి ఈ నీళ్ళల్లో ఎలాంటి ప్రమాదం అనేది జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎంతో కోలాహలంగా చిన్న పాప పెద్ద అందరూ కూడా చాలా ఆనందోత్సవాల మధ్య గణపయ్యకు నిమజ్జనం చేసేందుకోసం ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. చాలా కోలాహలంగా ఉండింది చిన్న వడ్డపల్లి ప్రాంతం లోపల. ముఖ్యంగా చూస్తే ఈ మన వరంగల్ కమిషనరేట్ పరిధి లోపల హనుమకొండ లోపల 4,647 విగ్రహాలు అనేటి ఇక్కడ నెలకొల్పారని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా బంధం చెరువు, పద్మాక్షి చెరువు, కోట చెరువు, వంగం చెరువు, బంధం సముద్రం, రంగసముద్రం, కట్ట, మల్లన్న, గుండు, బెస్తం ఇలా పలు చెరువుల్లో కూడా ఈ నిమజ్జనం అనేది కొనసాగుతుంది. అంతటా కూడా చాలా భారీ ఎత్తున ఏసీపీ, ఒక ముఖ్య అధికారి ఏసీపీ, తర్వాత సిఐలు, ఎస్ఐలు ఇలాగా అందరి సమక్షం లోపల ఈ నిమజ్జన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. చూస్తున్నాం చాలా క్రెయిన్స్ పెట్టేసి ఇక్కడ నిమజ్జనం అనేది తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు మనకు చిన్నవడ్డపల్లి చెరువు దగ్గర ఎవ్రీ టైం మనకు 4 క్రెయిన్లతోని నిమజ్జనం అయ్యేది. ఈసారి 8 క్రెయిన్లతో నిమజ్జనం అవుతూ ఉంది. ఎందుకంటే కోట చెరువు దగ్గర క్యాన్సిల్ అయింది, నిమజ్జనం లేదు. సో అక్కడి క్రెయిన్లను కూడా ఇటు షిఫ్ట్ చేయడం జరిగింది. టోటల్ 8 క్రెయిన్స్తో ఇక్కడ నిమజ్జనం జరుగుతూ ఉంది. సో దానికి కావాల్సినటువంటి పోలీస్ సైడ్ నుంచి అన్ని రకాల ఏర్పాట్లు బందోబస్తు చేస్తున్నాము. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఒక పీస్ఫుల్గా వాతావరణంలో ఈ యొక్క నిమజ్జనం కార్యక్రమము చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. నిమజ్జనం కూడా ప్రశాంతంగా అవుతూ ఉన్నది. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ట్ అయినది నిమజ్జన కార్యక్రమము, అది కొనసాగుతూ ఉన్నది. ఇది తెల్లవారు 4, 5, 6 వరకు కూడా ఈ యొక్క నిమజ్జనం కార్యక్రమం జరిగేటువంటి అవకాశం ఉన్నది. దీనికి మా సిపి గారి ఆదేశాలతోని మొత్తం ఒక ఏసీపీ, ఒక 6 ఇన్స్పెక్టర్లు, ఒక 10 మంది ఎస్ఐలు, సుమారు 200 మంది ఫోర్స్తోని ఇక్కడ బందోబస్తు చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నది. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా వస్తున్నారు, నిమజ్జనం చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పటివరకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ కానీ సంఘటనలు కానీ ఏం లేదు. ఇన్సిడెంట్ ఫ్రీ ఈవెంట్ చేయడానికి అన్ని రకాలుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము కృషి చేస్తున్నాం. సార్ ఎన్ని క్రెయిన్స్ పెట్టారు ఏంటి ఇక్కడ నిమజ్జనం అనేది ఎలా కొనసాగుతుంది? మొత్తం ఇక్కడ ఇటు సైడ్ మాత్రం ఒక 4 క్రెయిన్స్ పెట్టారు. ఒకటి పెద్ద హైడ్రాలిక్ క్రెయిన్ ఒకటి పెట్టారు. వీటితోటి 4 తెప్పల మీద నిమజ్జనం అనేది మధ్యాహ్నం 2 గంటల నుంచే స్టార్ట్ అయింది ఇక్కడ. అటు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అదనంగా అటు ఒక 2 క్రెయిన్లు అరేంజ్ చేయడం జరిగింది. టోటల్గా 6 క్రెయిన్స్ నడుస్తున్నాయి. సుమారుగా ఎన్ని గంటల వరకు నిమజ్జనోత్సవం జరుగుతుందని గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎస్టిమేట్ చేస్తున్నారు? అంటే గతంలో జరిగిన దాన్ని బట్టి రేపు ఉదయం సుమారు 7-8 గంటల వరకు కూడా వస్తాయన్న అంచనాతోటి ఉన్నాము. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. అందుకు తగ్గట్టుగా సిబ్బందిని కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఏర్పాట్లు కూడా అదే రకంగా. నిమజ్జనం ఇవ్వాలేనా ఇంకా తర్వాత తేదీల్లో కూడా జరుపుకునే విఘ్న ప్రతిమలు ఉన్నాయా? అయితే మనకున్న సమాచారం ప్రకారం అయితే ఈరోజే లాస్ట్. కాకపోతే ఈరోజు ఊరేగింపుగా గణేషులు ఇక్కడ దాకా వచ్చేసరికి రేపు ఉదయం వరకు టైం పట్టవచ్చు. అంతేగాని రేపు నిమజ్జనం కోసం ప్రత్యేకంగానైతే కదిలేదైతే ఏముండదు.
చూస్తున్నాం తమ విఘ్నాలు తొలగిపోయి సస్యశ్యామలంగా అందరం కూడా చాలా సంతోషంగా ఉండేందుకోసం ఈ గణపయ్యను వేడుకొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకుంటున్నామని చెప్తున్న భక్తులంతా కూడా తమ గణపయ్యలను తీసుకొని వచ్చి ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో ఈ నిమజ్జన కార్యక్రమం అనేది చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం మనం. ఇవాళ నగరంలోనే కాకుండా మహబూబాద్ లోపల 1560 విగ్రహాలను నెలకొల్పారని చెప్తున్నారు. నిజాం చెరువుతో పాటు మరో 20 మండల స్థాయి చెరువులలో ఈ నిమజ్జనం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోపల 851 విఘ్నేశ్వర ప్రతిమలు ఇవాళ నిమజ్జనానికి కదులుతున్నాయని చెప్తున్నారు. అక్కడ కాళేశ్వరం, గోదావరితో పాటు సుమారు 25 చెరువులలో ఈ నిమజ్జనం చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. అలాగే ములుగు లోపల 645 విగ్రహాలు, తోపుకుంట చెరువుతో పాటు 15 చెరువుల్లో నిమజ్జనోత్సవాలు అనేవి చేసుకుంటున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా నిజానికి కూడా ఈ సంవత్సరం ఈ నవరాత్రోత్సవాలు అనేవి ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం యువత ఎక్కువగా మాలాధారణ చేశారు. చాలా నిష్ఠతో నియమాలతో ఉండి దురలవాట్లను అన్నింటినీ కూడా దూరం పెట్టేసి భక్తి శ్రద్ధలతో ఆ గణపయ్యను వేడుకుంటూ తమ జీవితాల్లో చక్కని చదువులు ఉండాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచిగా భవిష్యత్తు ఉండాలి అని చెప్పేసి భారీ సంఖ్యలో ఎన్నడూ లేని అంతగా ఈసారి యూత్ అంతా కూడా నియమ నిష్టలతో ఉండేందుకోసం కండువా మీదేసుకొని ఆ గణపయ్య నియమాలతో ఇవాళ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. చూస్తున్నాం చాలామంది కూడా ఆనందోత్సవాల మధ్య గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని ఇవాళ నిమజ్జనం చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇదే కొనసాగింపుగా ఏదైతే చాలామంది దురలవాట్లు ముఖ్యంగా ఇవాళ ఏదైతే గంజాయికి అలవాటు పడ్డ యువత కూడా చాలామంది ఈ గణపతి నవరాత్రోత్సవాల్లో సందర్భంగా మెడలో కండువాతో ఆ కంకణం కట్టుకొని ఒక మాలాధారణ స్థాయి లోపల వారంతా కూడా చాలా నియమనిష్టలతో గణపయ్యను వేడుకుంటూ ఆ దురలవాట్లకు దూరం అయ్యారు అని చెప్పుకోవచ్చు. ఆ తీరుగా ఇవాళ ఉత్సవాలు ఉపయోగపడ్డాయని చెప్పేసి చాలా ఆనందం వ్యక్తం చేయవచ్చు. ఆ కొనసాగింపుగా ఏదైతే ఈ నవరాత్రుల తర్వాత కూడా ఆ దురలవాట్ల జోలికి పోకుండా యూత్ అంతా కూడా ఈ నియమ నిష్టలతో తల్లిదండ్రులు ఏదైతే చెప్పిన మాట వింటూ తమ భవిష్యత్, తమ జీవితంలో వెలుగులు నిండే విధంగా చదువుల వైపు, ఏదైతే ఉద్యోగాల వైపు ఈ విధంగా మరలడానికి ఇది ఒక దోహదం చేస్తుందని కూడా ఆనందం వ్యక్తం చేయొచ్చు మనం. ఇలాంటి మాలాధారణలు ఇంకా వస్తే కూడా ఇలాంటి యూత్ అంతా కూడా అటువైపుగా మళ్ళీ దురలవాట్లకు దూరంగా ఉండి కుటుంబాల్లో ఆనందోత్సవాలు ఉంటాయని చెప్పి ఈ గణపతి నవరాత్రోత్సవాలు అందుకు వేదిక అని చెప్పుకోవచ్చు. త్వరలో కూడా మళ్ళీ భద్రకాళి అమ్మవారి నవరాత్రోత్సవాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అప్పుడు కూడా చాలామంది యూత్ ఇలాగే కంకణం కట్టుకుని లేదా మాలాధారణ చేసి ఆ నవరాత్రుల్లో కూడా పాల్గొని ఉత్సాహంగా తమ జీవితాల్ని ఒక భక్తి ప్రపత్తుల వైపు కదిల్చి తమ జీవితంలో తమ లైఫ్లో ఉన్న దురలవాట్లను దూరం చేసుకొని చక్కటి జీవితాన్ని అనుభవించేందుకోసం ఈ నవరాత్రులు మాత్రం ఉపయోగపడుతున్నాయని చెప్పి చాలా సంతోషంగా చెప్పుకోవచ్చు. అందుకు తల్లిదండ్రులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సవంగా ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటున్న పరిస్థితి. వాళ్ళు కూడా ఏదైతే దురలవాట్లకు దూరం అయ్యారో వారిలో కూడా చాలా మార్పు ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ దురలవాట్లతో మత్తులో ఉండి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి లోపల, ఎలా తెల్లారుతుంది ఎలా చీకటి పడుతుందో తెలియని పరిస్థితి లోపల గడిపిన యూత్ అంతా కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా, హాయిగా, తేటగా ఉంది, చాలా బాగుంది అని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తుండగా వాళ్ళ తల్లిదండ్రుల్లో చాలా ఆనందం వ్యక్తమవుతుంది. ఈ విధంగా నవరాత్రోత్సవాలు అనేవి అందరికీ కూడా అందరి జీవితాల్లో చాలా వెలుతురు నింపాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ నవరాత్రోత్సవాలు అనేవి చాలా ఘనంగా జరుగుతున్నాయి. చెప్పండి సార్, పిల్లలు ఈ విధంగా దురలవాట్లు, గంజాయి అలాంటి మత్తులకు దూరంగా ఉండి ఇవాళ ఈ మాలాధారణ అయితేంది, కంకణం కట్టుకోవడం అయితేంది, ఒక కండువా వేసుకొని నిష్ఠగా ఉంటున్నారు. ఎలా అనిపిస్తుంది మీ పిల్లలు ఇలాగా మారడం అనేది? భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అంటారా, ఎలా ఉపయోగపడుతుంది అంటారు? చాలా బాగుంటుంది. ఈ వినాయకుని నిమజ్జనం అనేది భక్తి శ్రద్ధలతోని ఈ వరంగల్ జిల్లాలో బాగా చేస్తున్నారు. పిల్లలు కూడా ఈ 9 రోజులు బాగా వాళ్ళు ఎన్నో పనులు తీసేసుకొని కూడా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఎందరో పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో బాగా ఒక్కపొద్దులు ఉండి ఇక్కడ ఈ వినాయకుడిని
ఒక మంచి భక్తి శ్రద్ధలతో వాళ్ళు చేస్తున్నారు. చాలా సంతోషం, చాలా హ్యాపీ. వాళ్ళు అందరికీ కూడా భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. మీరు కూడా ఎన్ఎస్ఆర్ వాళ్ళ న్యూస్ కూడా బాగా స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని ఆ భగవంతుని పాటించి ప్రజలు మేము కోరుకుంటున్నాం. చాలా కృతజ్ఞతలు సార్, చాలా కృతజ్ఞతలు. చూస్తున్నాం ఇవాళ ఎన్ఎస్ఆర్ తరపున కూడా మా భక్తులకి వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే అందరూ కూడా ఆ సస్యశ్యామలంగా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ విధంగా ఈ తీరుగా ఈ ఉత్సవాలు, ఈ నవరాత్రోత్సవాలు అనేవి ఉపయోగపడుతున్నాయంటే చాలా సంతోషించాల్సిన విషయం. మొత్తానికైతే నగరం లోపల నలుమూలల నుండి ముఖ్యంగా ఈ చిన్నవడ్డపల్లికి అనేది భారీగా విఘ్నేశ్వర ప్రతిమలు వస్తాయి. కాబట్టి ఇక్కడ భారీ సంఖ్యలో పోలీసు అందరూ కూడా ఇక్కడ ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ విగ్రహాలకి ఇక్కడ భారీ క్రేన్లు పెట్టి మరి నిమజ్జనం అనేది చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. మొత్తానికి చాలా సంతోష వాతావరణం లోపల యూత్ నుండి చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి ముతక ఇలా అందరూ కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో ఉండి ఈ ఉత్సవాలు అనేది జరుపుకోవడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. చూస్తున్నాం భారీ క్రేన్లలో ఆ విగ్రహాలని చాలా జాగ్రత్తగా ఏ విధంగా డ్యామేజ్ కాకుండా, ఎందుకంటే డ్యామేజ్ అయితే మళ్ళీ మీ విగ్రహానికి డ్యామేజ్ అయ్యింది అనే ఒక మనసు లోపల ఒక చెడు భావంగా తీసుకొని భావిస్తారని చెప్పేసి అదొక సెంటిమెంట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ జీడబ్ల్యూఎన్సీ సిబ్బంది అంతా కూడా భారీ సంఖ్యలో ఉండి ఆ క్రేన్ల మీదకి కూడా ఏ విధంగా డ్యామేజ్ కాకుండా చాలా జాగ్రత్తగా దాని మీదకి తీసుకొని మెల్లిగా పోయి ఆ క్రేన్ ద్వారా నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది. అందరి లోపల కూడా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. మాకేం ఇబ్బంది లేదు, మాకు అనుకూలంగా, మాకు కూడా ఏ సమస్య ఏ ప్రమాదము జరగకుండా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అనేటివి చేశారు అని చెప్పి వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి అందరూ కూడా డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ గణపయ్యను తలుచుకుంటూ ఇక్కడ వచ్చి నిమజ్జనం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ కోలాహలం చూస్తుంటే, ఈ భక్తి శ్రద్ధలు చూస్తుంటే మొత్తం కూడా అంత దేదివ్యంగా ఈ వాతావరణం అనేది కనిపిస్తున్న పరిస్థితి. ఈ నిమజ్జనం అనేది అధికారులు చెప్తున్నారు. అధికారులు చెప్పిన పరిస్థితిని బట్టి ఉదయం 6-7 గంటల వరకు కూడా ఈ నిమజ్జనం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడుగా అయితే ముఖ్యంగా డీజేలు పెట్టేసి ఈ డీజే వ్యవస్థ ద్వారా రోడ్ల మీద డ్యాన్సులు చేసుకుంటూ రావడం వల్ల ఆ రోడ్ల మీద న్యూసెన్స్ అవుతుంది. అలాంటి సమస్యలు తలెత్తకుండా చాలామంది ముఖ్యంగా వారి ఇంటి వద్దే ఎక్కడైతే గణేషుని నెలకొల్పారో అక్కడే సుమారు ఒక 2-3 గంటలు ఆ స్థానికులంతా కూడా ఇవాళ మహిళలు పెద్దలు అందరూ కూడా నిర్మోహమాటంగా తమ నివాసం వద్దే ఉన్నాం కాబట్టి అనే ఒక కాన్సెప్ట్ తోపల చాలా ఎంజాయ్ చేస్తూ ఆట పాఠాలతో నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాల మధ్య జరుపుకున్న తర్వాత మెల్లిగా ఆ ప్రతిమను కదిల్చి ఈ నిమజ్జనానికి తీసుకురావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి చూస్తున్నాం ఆ మొత్తానికైతే ఈ ఆట పాటలకి మహిళలు, వృద్ధులు లేదా మంచి జాబ్స్ చేసేవారు, పొలిటీషియన్స్ ఇలా అందరూ ఎగరడానికి ఇదొక భక్తి కార్యక్రమంగా ఒక వేదికగా తీసుకొని దీనిలో ఎంజాయ్ చేయడానికి కూడా ఆస్కారంగా ఉంది. ఒక అపార్ట్మెంట్లలో అయితే ఒక యూనిటీకి ఇలాంటి ఉత్సవాలు అనేవి చాలా ఉపయోగపడతాయని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఉత్సవాలు ఇట్లాగా ఈ ఉత్సవాల పేరుతో వాళ్ళ లోపల ఉన్న చిన్న తారతమ్యాలు అయితేంది లేక వారి మధ్యలో సత్సంబంధాలు సమకూర్చి వారి లోపల ఒక యూనిటీని తీసుకురావడానికి కూడా ఇదొక తార్కాణంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఉత్సవాలు మళ్ళీ రావాలని కూడా భక్తులు కోరుకుంటున్నారు, మా వరంగల్ వాసులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ కౌశిక్తో నరేందర్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.